నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. దిస్ ఇస్ సుమిత్ర. ముందుగా హెడ్లైన్స్. ఆత్మకూరులో నారా భువనేశ్వరి నిజం గెలవాలి, మృతి చెందిన కుటుంబాలకు పరామర్శ. జగన్ అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేశారు, సీఎంపై రావిపాటి సాయి కృష్ణ ఫైర్. నారాయణ్ ఖేడ్ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం, రూబీనా బేగంపై అవిశ్వాసం పెట్టిన కాంగ్రెస్ కౌన్సిలర్లు. ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తాం, నాచారం కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీకాంత్ గౌడ్ ఎన్నిక. మేడారం భక్తులకు పర్యావరణ రుసుము రద్దు, వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల సంబురాలు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు మండలం అల్లీపురం గ్రామంలో నారా భువనేశ్వరి పర్యటించారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు, స్థానిక టీడీపీ నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును తట్టుకోలేక అల్లీపురం గ్రామానికి చెందిన కార్యకర్త కముజుల ఆంజనేయ రెడ్డి గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యుల్ని కలిసి ఆర్థిక సహాయం అందించారు. కుటుంబానికి అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. బాపట్ల జిల్లాలో పర్చూరులో వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ పర్యటించారు. పర్యటనలో భాగంగా 2 కోట్లతో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించారు. గతంలో వోల్టేజ్ సమస్యతో ఇబ్బంది పడుతున్న గృహ వినియోగదారులు, పరిశ్రమలకు ఇక నుండి నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతుందని ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. సబ్స్టేషన్ ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రైమ్ ఏరియాలో ఈ సబ్ స్టేషన్ ని మనం ఏర్పాటు చేసుకోవటం. జనరల్ గా మార్టూరు పేరుకి గ్రామ పంచాయతీ గాని ఆల్మోస్ట్ ఒక మున్సిపాలిటీకి ఉండాల్సినటువంటి అన్ని అర్హతలు మార్టూరుకు ఉన్నాయి. ఇది ఒక రకంగా వెల్ కంటెంట్స్ ఏరియా. మార్టూరులో మంచి అగ్రికల్చర్ ఫర్టైల్ ల్యాండ్ ఉంది. ఎన్ఎస్పి ద్వారా వాటర్ అవైలబిలిటీ ఉంది. ఒక 50-60 అడుగులు డెప్త్ కెళ్తే గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ ఉంటది. అలానే 2 నేషనల్ హైవేస్ కి మధ్యలో ఉంటది. అంటే మన పాత మద్రాసు హైవే వచ్చి పడవర కొంచెం దూరంగా ఉన్న ఒక 10 కిలోమీటర్ల లోపే ఉంటది. అది చాలా ప్రైమ్ ఏరియాలో ఈ సబ్ స్టేషన్ ని మనం ఏర్పాటు చేసుకోవటం. జనరల్ గా మార్టూరు పేరుకి గ్రామ పంచాయతీ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం నెగ్గింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ రుబీనా బేగంపై అవిశ్వాసం పెట్టిన కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రత్యేక సమావేశం నిర్వహించి ఓటింగ్ నిర్వహించారు. ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డితో పాటు 13 మంది సభ్యులు అవిశ్వాసానికి మద్దతు ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నారాయణఖేడ్ మున్సిపాలిటీ పీఠాన్ని దక్కించుకుంది. మున్సిపల్ చైర్మన్ రుబీనా బేగం, నజీబ్, వైస్ చైర్మన్ పరశురాంపై అవిశ్వాసాన్ని ఆర్డీఓ వెంకటేష్ ప్రకటించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లో పీఎంజే జ్యువెలరీస్ షోరూంను పునఃప్రారంభించారు డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డి. పేద ఉన్నత వర్గాలను తక్కువ ధరలకు అందిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరికి సరసమైన ధరలకే లభిస్తుందని అన్నారు. రీలాంచింగ్ చేయడం జరిగింది. దానికి ఈరోజు 2nd నుంచి 11th వరకు బ్రైడల్ కలెక్షన్ ఎగ్జిబిషన్ ఉంది.
నిజంగా చెప్పాలంటే పిఎంజే స్టోర్స్ అంటే పబ్లిక్లో కానీ ప్రజల్లో కానీ ఎక్కడెక్కడ అందరికీ కూడా చాలా మంచి డిజైన్స్ అందించడం వాళ్ళ ఒక గొప్ప ఉద్దేశం. ఈ విధంగా ప్రతిసారి కూడా బ్రైడల్ సీజన్లో పెళ్ళిళ్ళ సమయాల్లో కూడా ప్రతి సీజన్లో కూడా ఎగ్జిబిషన్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ అన్నీ కూడా అంటే ఎలా అంటే అందరికీ అందుబాటులో ఉండే విధంగా డైమండ్ క్వాలిటీ కానివ్వండి, గోల్డ్ క్వాలిటీ కానివ్వండి బ్రహ్మాండంగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే వీళ్ళ సర్వీస్ కానివ్వండి, వీళ్ళ అంటే స్టోర్ మేనేజర్స్గా ఉన్న మన తాహేర్ గారు, చక్రపాణి గారు, కిరణ్ గారు, వీళ్ళందరూ కూడా అంటే ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా, ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా అసలు కస్టమర్ రిసీవింగ్ కానీ, వాళ్ళు చూపించే విధానం కానీ, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ అంటే ఏ విధంగా రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలనేది నిజంగా పిఎంజేలో నేను ఇది ఫస్ట్ టైం కాదు, థర్డ్ టైం ఓపెన్ చేయడం జరుగుతుంది, రీలాంచింగ్ చేయడం జరిగింది. నాచారం 6వ డివిజన్ ప్రజలకు ప్రభుత్వం అందించే 6 గ్యారంటీలను అందించే విధంగా కృషి చేస్తానని నాచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయన ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నాచారం డివిజన్లో అనేక సమస్యలున్నాయని వాటిని సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో త్వరగా పరిష్కరిస్తామని శ్రీకాంత్ గౌడ్ అన్నారు. తనకు ఇచ్చిన బాధ్యతల్ని పూర్తి చేసి డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని శ్రీకాంత్ గౌడ్ స్పష్టం చేశారు. ఏపీ సర్కార్పై తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు డీఎస్సీ పోస్టులు లేవని మండిపడ్డారు. ఖాళీగా ఉన్న 50,000 పోస్టులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడిగా పోటీ చేసి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పోస్టులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ఎదుట రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల్లో భాగంగా తెలుగు యువత ఆధ్వర్యంలో జనసేన, టీఎన్ఎస్ఎఫ్ విభాగాలను కలుపుకొని ఈరోజు మేము ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ప్రతి ఏటా మెగా డిఎస్సీ ఇస్తాను, ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్స్ అనే విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. అలాగే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే 23,000 డిఎస్సీ టీచర్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. కానీ అప్పుడేమన్నాడు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో 3 సార్లు డిఎస్సీ పెట్టి 17,500 టీచర్ పోస్టులు భర్తీ చేశారు. అప్పట్లో చివరిలో 7,500 పోస్టులు భర్తీ చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి సభల్లోకి వెళ్ళేమన్నాడంటే ఈ పెద్ద మనిషి కేవలం 7,500 పోస్టులు భర్తీ చేశాడు, నేను అధికారంలోకి రాగానే 23,000 పోస్టులు భర్తీ చేస్తానన్నాడు. విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని పోటీ ప్రపంచంలో రాణించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి కోరారు. హైదరాబాద్లో రవీంద్ర భారతిలో తపస్య కాలేజ్ ఆఫ్ కామర్స్ మేనేజ్మెంట్ స్నాతకోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. సమకాలీన ప్రపంచంలో జరుగుతున్న మార్పుకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు, వ్యాపారానికి కావలసిన నైపుణ్యాల్ని పెంపొందించుకోవాలని లింబాద్రి సూచించారు. మానవ విలువలతో కూడిన విద్యను అందించడానికి విద్యా సంస్థలు కృషి చేయాలన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి నేటి యువత పాటుపడాలని కోరారు. ఈరోజు తపస్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విద్యార్థుల యొక్క గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం జరుగుతున్నది. ఈ గ్రాడ్యుయేషన్ డే శుభ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఈ తపస్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైర్పర్సన్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెంబర్ సిఏ శ్రీ శ్రీధర్ గారు, అట్లాగే శ్రీనివాస్ గారు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా నేను విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లాగే వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. పిల్లలకి ఒక నాణ్యమైనటువంటి విద్యను, నైపుణ్యాన్ని అందించేటువంటి విద్యను పొందడానికి ఇలాంటి మంచి ఇన్స్టిట్యూషన్స్లో
వారిని జాయిన్ చేయటం జరిగింది. అంతేకాకుండా విద్యార్థులకు మనం ఇచ్చే సందేశం ఏంటంటే, విద్యార్థులందరూ కూడా ఈ సమకాలీన ప్రపంచంలో జరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా సాంకేతిక పరంగా వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలకు కావలసినటువంటి నైపుణ్యాల్ని, అట్లాగే వ్యాపారాలకు అవసరమైనటువంటి నైపుణ్యాలని, మానవ విలువలతో కూడినటువంటి విద్యను పొందడానికి ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఎంతో గొప్పగా కృషి చేస్తున్నాయి. ఏషియన్ దేశాలకు భూమార్గం ద్వారా వెళ్లే ప్రాంతం త్రిపుర రాష్ట్రమని త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లాలో పర్యటించిన ఆయన చిట్టగాన్ పోర్టు ప్రారంభమైన తర్వాత గేట్ వేగా నిలుస్తుందని అన్నారు. ఇక్కడ ఆయిల్ వివిధ దేశాలకు వెళ్తుందని తెలిపారు. త్రిపుర చిన్న రాష్ట్రమైన అనేక రంగాల్లో అభివృద్ధి చెందిందని గవర్నర్ స్పష్టం చేశారు. త్రిపుర స్టేటు, త్రిపుర రాష్ట్రం నార్త్ ఈస్ట్ స్టేట్స్లలో ఉన్నటువంటి, ఇంతకుముందు 7 సిస్టర్స్ అనేటువంటి వాళ్ళు నార్త్ ఈస్ట్ స్టేట్స్ని ఇప్పుడు సిక్కింతో కలిసి అష్టలక్ష్మి రాష్ట్రాలు అని అంటారు. సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్కి భూమార్గం ద్వారా వెళ్ళేటువంటి ప్రాంతం ఇది. పర్టికులర్గా త్రిపుర రాష్ట్రం మొత్తం ఈ యొక్క 8 రాష్ట్రాలకి చిట్టగాంగ్ పోర్టు ప్రారంభమైన తర్వాత ఒక గేట్వే లాగా ఉంటుంది. ఇప్పటికే నార్త్ ఈస్టర్న్ ప్రాంతంలో అస్సాం తర్వాత త్రిపుర రాజధాని అగర్తల ఒక ఎడ్యుకేషనల్ హబ్గా, మెడికల్ హబ్గా అక్కడ ఉంది. శాంతి భద్రతల్ని పరిరక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అజిత వేజండ్ల. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈవ్ టీజింగ్కు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా పెడతానని తెలిపారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా ఇవాళ మార్నింగ్ నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు సేవ చేయడానికి అవకాశం లభించినందుకు చాలా కృతజ్ఞతగా ఉంది. రాజ్యాంగబద్ధమై నేను అన్ని రకాలుగా లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో, శాంతి భద్రతలు సరిగ్గా నెరకూర్చడంలో నా వంతు కృషి చేస్తాను. సిబ్బంది మరియు అందరు అధికారులతో అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్తో కంప్లీట్ కోఆర్డినేషన్తో ఇక్కడ విధులను నిర్వహించడానికి ట్రై చేస్తున్నాము. రాబోయే ఎలక్షన్స్ కి సంబంధించి అన్ని రకాలుగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. రెస్పెక్ట్ టు క్రైమ్ ఒకసారి రివ్యూ చేసి దెన్ ఐ విల్ బి ఏబుల్ టు అప్డేట్ బెటర్. అండ్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్, దీని మీద చాలా ఎటువంటి కేసెస్ అయినా కానీ చాలా ఫాస్ట్ ట్రాక్ లో చేయడం జరుగుతుంది. స్పీడీ ట్రయల్ కోసం వీఆర్ అండ్ హై కన్విక్షన్ రేట్ కోసం కృషి చేయడం. వైఎస్ సునీత తనకు ప్రాణహాని ఉందని సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశారని డీసీపీ శిల్పవల్లి అన్నారు. ఈ మధ్యకాలంలో కొందరు ఫేస్బుక్లో చంపుతామని పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారని తెలిపారు. పోస్టులు పెట్టిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారన్నారు. సునీత గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు వాళ్ళ అమ్మాయి, తనకి ప్రాణహాని ఉందంటూ ఫేస్బుక్లో పెట్టిన కొన్ని పోస్ట్ని కోట్ చేస్తూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద విల్ టేక్ నెసరీ యాక్షన్ ఆఫ్టర్ ది ఎంక్వైరీ. డాక్టర్ సునీత గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు. హనుమకొండలోని జేఎన్ఎస్ ఇండోర్ స్టేడియంలో యూత్ సర్వీసెస్ మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ జాబ్ మేళాలో 65 కంపెనీలు పాల్గొన్నాయని, 5,000 ఉద్యోగాలు భర్తీ చేయనున్నామని టీఎస్ సర్వీసెస్ విశాఖ మేనేజర్ జగన్నాథన్ తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని చెప్పారు. 5,000 మంది ఉద్యోగ అవకాశంతో ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేసినాము. దీంట్లో ఇప్పటి వరకు దాదాపు 4,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా నడుస్తుంటుంది. ఇందులో ఏంటంటే పిల్లలకి అన్ని ఉచితంగా చేస్తాము. ప్రభుత్వమే మేమే హెచ్ఆర్లని తీసుకొచ్చి మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తాము. ఉద్యోగం 10,000 నుంచి 8 లక్షల ప్యాకేజ్ వరకు కూడా మా దగ్గర ఉందండి. ఇందులో చదువు లేని వాళ్ళ నుండి బీటెక్ వరకు చదువుకున్న వాళ్ళ వరకు కూడా ఇందులో అవకాశం కల్పిస్తున్నాము. ఇప్పుడే మన స్థానిక శాసనసభ్యులు మరియు కలెక్టర్ గారు కూడా వచ్చినారు.
వారి చేతుల మీద కూడా కొంతమందికి ఉద్యోగ నియామక పత్రాలు కూడా మేము అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమం సాయంత్రం వరకు జరుగుతుంది కాబట్టి చిన్న ఉద్యోగం అని అనుకోకుండా దొరికిన ఉద్యోగంని సద్వినియోగం పరుచుకుంటూ ఇంకా పెద్ద ఉద్యోగాల్లో వాళ్ళు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నారు. 5,000 మంది అవకాశం ఉద్యోగం. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివేడిలో ఉచిత మెగా దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పేదలకు ఉచితంగా వైద్య సేవలు చేస్తున్నామని విష్ణు దంత వైద్యశాల డాక్టర్ చైతన్య తెలిపారు. ఆదర్శ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, అందులో భాగంగా సిద్ధాపురంలో ఉచిత మెగా దంత శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని దంత పరీక్షలు చేయించుకోవాలన్నారు. డాక్టర్ చైతన్య, నేను మరియు మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ విష్ణు డెంటల్ కాలేజ్ నుంచి మీ గ్రామంలో దంత వైద్య శిబిరాన్ని నిర్వహించడానికి వచ్చామండి. ముందుగా ఈ శిబిరం నిర్వహించడానికి మాకు అన్ని విధాలా సహకరించిన ఆకువీడు ఆదర్శ లయన్స్ క్లబ్ శ్రీనివాసరాజు గారికి, షరీఫ్ గారికి, మిగతా వాళ్ళందరికీ మా ప్రత్యేక కృతజ్ఞతలండి. ఈరోజు మేము ఈ క్యాంప్లో ఏం చేస్తామని నేను మీకు చెప్తానండి. ఎవరైతే ఈ క్యాంప్కి వస్తారో వాళ్ళందరికీ ఉచితంగా దంత పరీక్షలు నిర్వహించడం జరుగుతుందండి. అలాగే ఎటువంటి దంత సమస్యలు ఉన్నా, ఉదాహరణకి బాగా పంటి గార పట్టిందనుకోండి, ఉచితంగా వాళ్ళకి పళ్ళ క్లీనింగ్ చేయబడుతుందండి. అలాగే బాగా పుచ్చిన పళ్ళు ఉన్నాయనుకోండి, వాటికి సిమెంట్ కూడా ఉచితంగానే పెడతాము. ప్లస్ బాగా ఎక్కువగా పుచ్చిపోయిన పళ్ళు తీయాల్సి వచ్చినా ఇక్కడే తీస్తామండి. అన్ని ట్రీట్మెంట్స్ ఉచితంగా ప్రొవైడ్ చేయడం జరుగుద్ది. డాక్టర్ చైతన్య, నేను మరియు మా వికారాబాద్ జిల్లా తాండూరులో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 35వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ వారోత్సవాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ కోటిరెడ్డి హాజరయ్యారు. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించినట్లయితే ప్రమాదాలు జరగవని తెలిపారు. ముఖ్యంగా యువకులు, విద్యార్థులు ప్రమాదాల బారిన పడడం అత్యంత శోచనీయమని అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మొన్న 3 రోజుల కింద వికారాబాద్ కూడా చేశాము. ఈ రోడ్డు ప్రమాదాలు అనేది చాలా డేంజర్గా తయారవుతున్నది. దాని గురించి ఇక్కడ ప్రజలకి అవగాహన కల్పించారు. తర్వాత జిల్లాలో మిగతా విషయాలు చూస్తే శాంతి భద్రతల విషయంలో మీరందరూ చూసారు, ఎలక్షన్స్ కూడా ప్రశాంతంగా జరిగినాయి. మన జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, మేజర్ ఇన్సిడెంట్ లేకుండా అందరూ ప్రజల సహకారంతో సక్సెస్ఫుల్గా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా తాండూరులో అనేక ప్రోగ్రామ్స్, మన అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కానీ, ఇంకా అంతకుముందు జరిగిన హనుమాన్ జయంతి కానీ, శివాజీ ర్యాలీ కానీ, గణేష్ నిమజ్జనం కానీ, భద్రేశ్వర టెంపుల్ జాతర కానీ, ఇవన్నీ కూడా అందరూ ఇక్కడ తాండూరు అనేది మత సామరస్యానికి ప్రతీకగా ఉంది. అదే టెంపోని కంటిన్యూ చేస్తూ రేపు రాబోయేటువంటి శివాజీ ర్యాలీని కూడా మంచి అందరి సహకారంతో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తూ ఈరోజు తాండూరు టౌన్లో రోడ్డు భద్రతా వారోత్సవం. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళన కొనసాగుతోంది. హైకోర్టుకు వర్సిటీ భూమి కేటాయింపును నిరసిస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పరీక్షకు వెళ్తున్న విద్యార్థుల్ని ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జీవో 55 రద్దు చేసేంత వరకు పరీక్షలు జరపొద్దని వారు హెచ్చరిక జారీ చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి తాళాలు వేసి ప్రొఫెసర్లను విద్యార్థి సంఘాల నాయకులు బయటకు పంపారు. 25 రోజుల నుంచి మేము ప్రొటెస్ట్ చేస్తున్నామన్నా. ఒక రోజులో ఏదో ఇష్యూ అయిపోయి ఒక ఫుడ్ స్టాల్ పెట్టుకున్న ఒక ఆవిడ, కుమారి ఆంటీ ఎవరో ఆవిడ పేరు, ఆవిడదేదో ఇష్యూ అయితే స్పందించిన ప్రభుత్వం ఇంతమంది స్టూడెంట్స్ ఒక యూనివర్సిటీ మొత్తం అల్లాడుతున్నామన్నా. మా స్టూడెంట్స్ ఇంతమంది అల్లాడుతుంటే ఎందుకు స్పందించట్లేదన్నా? మేము గవర్నమెంట్ కి వ్యతిరేకం కాదు. గత ప్రభుత్వం అక్రమాలు ఆగడాలు చేస్తున్నప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళే కదన్నా స్టూడెంట్స్ కి న్యాయం కోసం కొట్లాడిరు. మీరు అక్రమ కట్టడాలు ఎట్లా కడతారు, అది ఎట్లా కడతారు? స్టూడెంట్స్ కి అన్యాయం జరిగితే మీరు కొట్లాడిన వాళ్ళు మీరు గవర్నమెంట్ లోకి పోయిరు. ఇప్పుడు మా గొంతు మీకు ఎందుకు వినబడతలేరని అడుగుతున్నాం. మా బాధ మీరు ఎందుకు చూస్తలేరని అడుగుతున్నాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎమ్మెల్యే మట్టా రాఘమయ్య పర్యటించారు. పర్యటనలో భాగంగా లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల్ని అందజేశారు. ఖజానా ఖాళీ అయిన ప్రజా సంక్షేమం కోసం వెనకడుగు వేయకుండా లబ్ధిదారులకు అందించాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా కృషి చేస్తామని అన్నారు. ఇచ్చిన మాట ఇచ్చినట్లుగానే 2 హామీలు అమలు చేయడం జరిగింది. ఇంకొక 2 హామీలు కూడా ఒక వారం లోపల అమలు అవుతాయి. అంతేకాకుండా మనం ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు బాగాలేకున్నా, ఖజానా ఖాళీ ఉన్నా కూడా
ప్రజా సంక్షేమ కార్యక్రమంలో వెనకడుగు వేయొద్దన్న ఉద్దేశంతో ఇది గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ కొనసాగించడం జరుగుతుంది. దీన్ని బట్టి మనం కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధిని మనం గమనించవచ్చు. కనుక ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ఫుల్గా రేవంత్ రెడ్డి గారు మనకు నిర్వహిస్తున్నందుకు ఆయనకి మనందరి తరపున కూడా కనుక ఆర్డీఓ గారు చెప్పినట్టు ఒక 10 రోజుల లోపలనే అవి కూడా మనం మంజూరు చేయిస్తాము. అంతేకాకుండా మీరందరూ కూడా మనం ఎటువంటి అపోహలు ఆందోళన చెందవద్దు. ఖచ్చితంగా మనం అందరికీ కూడా మన ప్రజాపాలన ప్రోగ్రాంలో అందరూ అప్లికేషన్స్ పెట్టుకున్నారు. అవి కూడా త్వరలోనే ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ కూడా అందుతాయని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాంను విజయవంతం చేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. అందరూ విచ్చేసినందుకు మరి ఒకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. మేడారం వచ్చే భక్తులకు పర్యావరణ రుసుము రద్దు చేయడం హర్షించదగ్గ విషయమని టీపీసీసీ నాయకులు మీసాల ప్రకాష్ అన్నారు. వరంగల్లో కాంగ్రెస్ నాయకులు మీసాల ప్రకాష్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. గత ప్రభుత్వాలు పర్యావరణ రుసుము రద్దు చేయలేదని, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలనలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురి కావద్దని తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని అన్నారు. సమ్మక్క సారలమ్మ జాతరకు విచ్చేసే భక్తులందరూ కూడా మా బడుగు బలైన వర్గాల నాయకులు, రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు సంచలన నిర్ణయం. ఇలా పర్యావరణం రుసుములు రద్దు చేయడం హర్షించదగ్గ విషయం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇవాళ గతంలో ఏ ప్రభుత్వం అయినా కూడా రద్దు చేయలేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా మేడారం జాతర వచ్చే సమ్మక్క సారలమ్మ జాతర భక్తులకు రద్దు చేయడం, పర్యావరణం రద్దు చేయడం చాలా హర్షించదగ్గ విషయం. ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా, మోడీ ప్రభుత్వం ఇలా టోల్ గేట్ల దగ్గర మేడారం వచ్చే భక్తులకు అందరికీ కూడా ఇలా టోల్ గేట్ల ఫీజు రద్దు చేయాలని సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం. మేడారం సమ్మక్క. అనంతపురం జిల్లా రాయదుర్గంలో చౌడేశ్వరి దేవి పంచమల్ల జ్యోతుల శోభాయాత్ర మహోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా అమ్మవారికి పంచామృత కుంకుమార్చనలు చేపట్టి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడానికి తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తుతున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఇళ్లను కూల్చివేతకు వెళ్లిన అధికారులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి యత్నించారు. ప్రత్యేక అధికారి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భద్రత తీసుకుని ఓ వెంచర్లో 6 ఇళ్లను పాక్షికంగా కూల్చివేశారు అధికారులు. 5 రోజులుగా పంచాయతీ అధికారులు వివరణ కోరినా వెంచర్ యజమానులు స్పందించలేదు. దీంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. అక్రమ లేఅవుట్ల పైన అడ్డగోలుగా అక్రమ లేఅవుట్లు ఏర్పడడం వల్ల వాటి నిర్మాణాలను కూర్చోవేయడం జరిగింది. మా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అంటే మా జిల్లా కలెక్టర్ గారికి కాంప్లైంట్ ఉండడం వల్ల మా జిల్లా పంచాయతీ అధికారి వాళ్ళ ఆదేశాలు, మా డిఎల్పీ వారు గత 5 రోజుల క్రితం ఇక్కడికి వచ్చి ఆల్రెడీ వెంచర్ చూడడం జరిగింది. వెంచర్ విజిట్ చేసి ఆ తర్వాత ఆ రోజు అక్కడ అధికారులు కూడా రోడ్లంతా కూడా డ్యామేజ్ చేసి సంబంధిత బిల్లులని పిలిపించడం జరిగింది. పిలిపించినప్పటికీ ఎవరు కూడా స్పందించకపోవడం, గత 5 రోజుల నుంచి కూడా ఎవరు కూడా స్పందించలేదు. దాన్ని మేము నోటీసు రూపంలో ప్రతిరోజు మేము నోటీసు తీసుకొని పోతున్నప్పటికీ కూడా స్పందించలేదు. ఈరోజు మా స్పెషల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ఇలా డిస్మెంటల్ చేయడానికి పూనుకున్నాము. ఒక 4-5 ఇళ్ళు అయితే ఈ రోజుకి పూర్తి చేశాము. ఇవి జిల్లా డైరీ విశేషాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర.